ఛానల్ లెర్న్ సింపుల్. సో, కౌశలం టెస్ట్ కోసం మనం ఆల్రెడీ కంప్యూటర్ క్వెషన్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీద క్వెషన్స్ అయితే స్టార్ట్ చేసాం. సిరీస్ స్టార్ట్ చేసాం. సో, లాస్ట్ 3 వీడియోస్‌లో నేను టోటల్ 75 క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియోలో వచ్చేసి ఇంకో 25 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నెక్స్ట్ 76th క్వెషన్ వచ్చేసి Ctrl+F షార్ట్‌కట్ యూజ్డ్ ఫర్. సో, Ctrl+F అనేది దేనికోసం యూజ్ చేస్తాము? ఆప్షన్స్ చూస్తే ఫైండ్, ఫార్మాట్, ఫార్వర్డ్, ఫైల్ క్లోజ్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి Ctrl+F వచ్చేసి ఫైండ్ కోసం యూజ్ చేస్తామండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 77th క్వెషన్ విచ్ ఆఫ్ దీస్ ఇస్ ఏ వెబ్ బ్రౌజర్? ఆప్షన్స్ MS వర్డ్, క్రోమ్, ఎక్సెల్, VLC. సో, కింద ఇచ్చిన ఆప్షన్స్లో వెబ్ బ్రౌజర్ ఏది అంటున్నారు. సో, ఇందులో మనకి వెబ్ బ్రౌజర్ వచ్చేసి క్రోమ్ యూస్ చేస్తామండి బ్రౌజింగ్ కోసం. ఆప్షన్ బి. నెక్స్ట్ 78th క్వెషన్ .xlsx ఈజ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్. సో, ఈ XLSX అనేది ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ అని అడుగుతున్నారు. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, PDF. సో, ఇది వచ్చేసి ఎక్సెల్ స్ప్రెడ్షీట్ కోసం యూజ్ చేస్తామండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 79th క్వెషన్ .ppt ఈజ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్. సో, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, PPT. సో, ఇక్కడ మనకి పవర్ పాయింట్లో వచ్చేసి PPT యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 80th క్వెషన్ ఆడియో అవుట్పుట్ డివైస్. ఆప్షన్స్ స్పీకర్, కీబోర్డ్, స్కానర్, మౌస్. సో, వీటిలో ఆడియో అవుట్పుట్ దేని నుంచి వస్తుందండి? మనకి స్పీకర్ నుంచే కదా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 81 క్వెషన్ వాట్ డస్ Ctrl+N డూ? Ctrl+N దేనికోసం యూజ్ చేస్తాము? Ctrl+N అనేది ఇక్కడ షార్ట్ కట్ చూడండి, N, న్యూ ఫైల్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ న్యూ ఫైల్, సేవ్, ఓపెన్, క్లోజ్. సో, Ctrl+N అనేది న్యూ ఫైల్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ 82 క్వెషన్ జీమెయిల్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఈమెయిల్ సర్వీస్, వీడియో ఎడిటర్, ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్. సో, జీమెయిల్ అనేది దేనికి ఎగ్జాంపుల్? సో, జీమెయిల్ అనేది ఒక ఈమెయిల్ సర్వీస్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 83rd క్వెషన్ ISP స్టాండ్స్ ఫర్. ఇంటర్నెట్ సర్వర్ ప్రోగ్రామ్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఇంటర్నల్ సర్వీస్ ప్రాసెస్, ఇంటర్నెట్ సెక్యూర్ పోర్టల్. సో, జనరల్గా ISP అంటే ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ఇంటర్నెట్? రూటర్, కీబోర్డ్, మౌస్, స్పీకర్. సో, ఇంటర్నెట్ని కనెక్ట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తామండి? రూటరే కదా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 85th క్వెషన్ ఫుల్ ఫామ్ ఆఫ్ HTML. హై టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ ట్రాన్స్ఫర్ మెయిల్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ లింక్ టెక్స్ట్ మాస్క్ లాంగ్వేజ్. సో, HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 86th క్వెషన్ RAM ఫుల్ ఫామ్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ యాక్సెస్ మెమరీ, ర్యాండమ్ అప్లికేషన్ మెమరీ, ర్యాపిడ్ యాక్సెస్ మెషిన్. సో, ర్యామ్ అంటే ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 87th క్వెషన్ రోమ్ స్టాండ్స్ ఫర్. రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ, రీడ్ అవుట్పుట్ మెమరీ, ర్యాండమ్ ఓన్లీ మెమరీ, రన్ ఓన్లీ మెమరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 88th క్వెషన్ అండి వాట్ ఈస్ డేటాబేస్? గ్రూప్ ఆఫ్ ఫొటోస్, కలెక్షన్ ఆఫ్ డేటా, టైప్ ఆఫ్ ర్యామ్, గేమ్. సో, డేటాబేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. మనకి ఆప్షన్స్లో చూడండి క్వెషన్ ఆన్సర్ మిక్స్ అయ్యి ఉంది. కలెక్షన్ ఆఫ్ డేటా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జనరల్గా డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. 89th వాట్ ఈస్ మెషిన్ లాంగ్వేజ్? 0 and 1 కోడ్, వర్డ్ టైపింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ విత్ స్లైడ్స్. సో, మెషిన్ లాంగ్వేజ్ అంటే జనరల్గా బైనరీ లాంగ్వేజ్ని మనం మెషిన్ లాంగ్వేజ్ అంటామండి. బైనరీ లాంగ్వేజ్ అంటే 0, 1 కోడ్. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 90 క్వెషన్ ఎక్సెల్ చార్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ టైపింగ్, ప్రెజెంటింగ్ డేటా విజువల్లీ, డిలీటింగ్ డేటా, కాపీయింగ్ డాక్యుమెంట్. ఎక్సెల్ అనేది దేనికి యూజ్ చేస్తామండి? డేటాని ప్రజెంట్ చేయడానికి. సో, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రజెంటింగ్ డేటా విజువల్లీ.
నెక్స్ట్ 91 క్వశ్చన్ IP అడ్రస్ ఫుల్ ఫామ్ ఇంటర్నెట్ ప్రాసెస్, ఇంటర్నల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నల్ ప్రోగ్రామ్. సో IP అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఆప్షన్ C కరెక్ట్ ఆన్సర్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ OS? లైనక్స్, ఆండ్రాయిడ్, విండోస్, MS వర్డ్. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కాదు అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి MS వర్డ్ అనేది OS కాదండి. MS వర్డ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్, రిమైనింగ్ అన్ని కూడా OS. నెక్స్ట్ 93rd క్వశ్చన్, విచ్ స్టోరేజ్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్? HDD, SSD, ఫ్లాపీ, CD. ఇందులో దేనికి ఏ స్టోరేజ్ దానికి మూవింగ్ పార్ట్స్ ఉండవు అన్నారు. జనరల్గా SSDకి అనేది మూవింగ్ పార్ట్స్ ఉండవండి. సో SSD ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 94 క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? పైథాన్, HTML, జావా, మైక్రోసాఫ్ట్ వర్డ్. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు అంటున్నారు. మనకి పైథాన్, HTML, జావా అనేవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95th క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్? హార్డ్ డిస్క్, ర్యామ్, CPU, మదర్ బోర్డ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని అమలు చేయడానికి ఏ పార్ట్ రెస్పాన్సిబుల్ అవుతుంది అంటున్నారు. సో CPU అనేది రెస్పాన్సిబుల్ అవుతుందండి. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96th క్వశ్చన్, విచ్ స్టోరేజ్ డివైస్ హ్యాస్ ద లార్జెస్ట్ కెపాసిటీ? DVD, USB ఫ్లాష్ డ్రైవ్, SSD, హార్డ్ డిస్క్ డ్రైవ్. ఈ 4 ఆప్షన్స్లో దేనికి లార్జెస్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అంటున్నారు. సో జనరల్గా వచ్చేసి హార్డ్ డిస్క్ డ్రైవ్కి లార్జెస్ట్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఈ రిమైనింగ్ 3తో కంపేర్ చేసుకుంటే HDD అనేది లార్జెస్ట్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ 97th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? సో OS యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? పెర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్, మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్, బ్రౌజ్ ద ఇంటర్నెట్, క్రియేట్ డాక్యుమెంట్స్. సో OS యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 98th క్వశ్చన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్? బైట్, బిట్, నిబుల్, కిలోబైట్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ, అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసాము. సో బిట్కి బైట్కి నేను అక్కడ డిఫరెన్స్ అయితే చెప్పాను. బిట్ అనేది ఒక స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. సో ఆప్షన్ B ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బిట్ అనేది ఒక స్మాలెస్ట్ యూనిట్. నెక్స్ట్ 99th క్వశ్చన్, విచ్ ఫైల్ ఫార్మేట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇమేజెస్? .docx, .xlx, .jpg, .pptx. సో ఇమేజెస్కి వచ్చేసి మనకి .jpg యూజ్ అవుతుంది. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజన్? ఫైర్ఫాక్స్, బింగ్, అవుట్లుక్, స్కైప్. ఈ 4 ఆప్షన్స్లో సెర్చ్ ఇంజన్ ఏది అని అడుగుతున్నారు. సో బింగ్ అనేది ఒక సెర్చ్ ఇంజన్ అండి. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, టోటల్ మనం కంప్యూటర్ నాలెడ్జ్ మీద 100 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడతో మనం కంప్యూటర్ నాలెడ్జ్ స్టాప్ చేసి నెక్స్ట్ సైకోమెట్రిక్ మీద నేను వీడియోస్ చేస్తాను. అలా అంటే మనకి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని మినిమం బేసిక్స్ అంటూ మనం కవర్ చేసుకున్నాక ఇంకా మనకి పాసిబిలిటీ ఉంటే ప్రతి టాపిక్ మీద ఇంకా క్వశ్చన్స్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఏ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే కనుక మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీకు వీడియోస్ నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.